లోకము దాని ఆశ గతించిపోతుంది. కానీ దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరము నిలుస్తాడు. దట్ ఈస్ ద ఇటర్నిటీ. నిరంతరము నిలవాలి అంటే దేవుని యొక్క చిత్తాన్ని మాత్రమే మనము జరిగించాలి. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. గత కొన్ని వారాలుగా మనం మత్తయి సువార్త చదువుతున్నాం. మరి యేసు ప్రభు పరలోకం నిత్య రాజ్యం గురించి చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. యవనస్తుడు వచ్చి నేను నిత్య రాజ్యంలోకి వెళ్ళాలంటే, పరలోక రాజ్యంలో ఉండాలంటే ఏం చేయాలి అని అన్నప్పుడు కూడా ప్రభు అదే చెప్పాడు. నీకున్నదంతా కూడా అమ్మి బీదలకు ఇచ్చి నన్ను వెంబడించు. వెరీ సింపుల్. ఉన్నది అమ్మాలి, ఉన్నది అమ్మి రావడం అనేది మరి చాలా శ్రేష్టమైంది, కష్టమైంది. ఈ లోకంలో అందరికీ కూడా సులువైంది కానీ కాదు. కాబట్టి ఆ యవనస్తుడు రాకుండా వెళ్ళిపోయాడు. అలాగే మరి గత వారంలో మనము ఒకసారి 20వ అధ్యాయాన్ని 1 నుంచి 6 వరకు కనుక రిమైండ్ చేసుకుంటే, జస్ట్ రిమైండింగ్ ద థీమ్ ఆఫ్ ద ప్యాసేజ్ చూస్తే, పొలంలోకి వెళ్ళి పని చేయమన్న యేసయ్య మరి చివరి వరకు కూడా చాలామందికి పొలంలోకి వెళ్ళి పని చేయాలని ఆ యొక్క తలంపు కానీ లేకపోతే అలాంటి పెట్టుకునే వ్యవస్థ కానీ లేకుండా పోయిన దానివల్ల వాళ్ళు వెళ్ళలేకపోయారు. అయితే దేవుడే తను క్రియేట్ చేసుకుని, నువ్వు ఇంతవరకు దేవుని మందిరంలోకి రాలేదు కదా అని ఒక్కొక్కరికి ఒక్కొక్క సమయాన్ని ఇస్తూ చివరి సమయం వరకు కూడా దేవుడు అవకాశాలు ఇస్తూనే ఉన్నాడు. ఈరోజు మనం మందిరంలోకి వచ్చినా, లేకపోతే అర్లీ స్టేజెస్లో మందిరంలోకి వచ్చినా, బై బర్త్ మందిరంలోకి వచ్చినా, ఎవరికైనా కూడా దేవుడు అన్యాయంగా చేయడం లేదు. ఎవరెవరికి ఏ స్థితిలో వచ్చినా ఆయన ఇచ్చే జీతం మాత్రం ఆయన దగ్గర ఉంది. అందువల్ల అది కొలత ప్రకారంగా అందరికీ సమానంగా ఇస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి లేట్గా వచ్చేసి ఆమె ఎంతకాలం మేము యేసయ్యని తెలుసుకోలేదే అని ఎవరు బాధపడక్కర్లేదు. లేట్ ఏజెస్లో వచ్చినా, ముందుగా వచ్చినా, చివరి దశలో వచ్చినా నిత్యత్వానికి దేవుడు ఖచ్చితంగా అవకాశం ఇస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. రావడం అనేది ఇంపార్టెంట్, వచ్చిన తర్వాత నమ్మకంగా అక్కడ పని చేయడం అనేది ఇంపార్టెంట్. చివరికి వెళ్ళేటప్పుడు యేసయ్య చివరికి లాస్ట్లో వచ్చిన వాడి నుంచి మొదటి వచ్చిన వారి వరకు మరి వాళ్ళకి ఆ యొక్క కూలి ఇవ్వమని చెప్పారు. ఒకవేళ మనం కూడా నిత్యత్వానికి అలాంటి పరిస్థితుల్లో వస్తున్నామేమో మనకు తెలీదు. కానీ వచ్చిన వాళ్ళందరికీ కూడా యేసయ్య నమ్మకంగా ఇచ్చే దేవుడిగా ఉంటున్నాడు కనుక మనం ధైర్యంగా ఉందాం. అయితే ఈరోజు 20వ అధ్యాయంలో 17 నుంచి 28 వచనాలు మనం అందరము చదువుకుందాం. అందరము లేచి నిలబడదామా? మాథ్యూ చాప్టర్ 20 verse 17 to 28. మత్తయి సువార్త మాథ్యూ 17 నుంచి చదువుతాను. యేసు యెరూషలేమునకు వెళ్ళనైనప్పుడు ఆయన 12 మంది శిష్యులను ఏకాంతంగా తీసుకుని పోయి మార్గమందు వారితో ఇట్లనెను. ఇదిగో యెరూషలేమునకు వెళ్ళుచున్నాము. అక్కడ మనుష్య కుమారుడు ప్రధాన యాజకులను శాస్త్రులకును అప్పగింపబడును. వారు ఆయనకు మరణ శిక్ష విధించి ఆయనను అపహసించుటకు, కొరడాలతో కొట్టుటకు, సిలువ వేయుటకు అన్ని జనులకు ఆయన అప్పగింతురు. 3వ దినమున ఆయన మరలా లేచింది. అప్పుడు జెబెదయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయన యొద్దకు వచ్చి నమస్కారం చేసి ఒక మనవి చేయగా, నీవేమి కోరుచున్నావని ఆయన అడిగాను. అందుకు ఆమె, నీ రాజ్యమందు ఈ నా 2 కుమారుల్లో ఒకడు నీ కుడివైపున, ఒకడు నీ ఎడవైపున కూర్చుండ సెలవిమ్మని ఆయనతో. అందుకు యేసు, మీరేమి అడుగుచున్నారో అది మీకు తెలియదు. నేను త్రాగబో గిన్నెలోంది మీరు త్రాగగలరా అని అడగగా వారు త్రాగగలమని. ఆయన, మీరు నా గిన్నెలోనిది తాగుదురు, కానీ నా కుడి వైపున, నా ఎడమ వైపున కూర్చొని ఇచ్చుట
నా వశము లేదు, నా తండ్రి చేత ఎవరికి సిద్ధపరచబడినో వారికి అది దొరుకునని చెప్పాను. తక్కిన 10 మంది శిష్యులు ఈ మాట విని ఆ ఇద్దరు సహోదరుల మీద కోపపడారు. కనుక యేసు తన యొద్దకు వారిని పిలిచి, అన్ని జనుల్లో అధికారులు వారి మీద ప్రభుత్వం చేయుదురు అనియు, వారిలో గొప్పవారు వారి మీద అధికారం చేయుదురనియు మీకు తెలియను. మీరు అలా ఉండకూడదు. మీలో ఎవడు గొప్పవాడై ఉండకూడదు, వాడు మీ పరిచారకుడై ఉండవలెను. మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరునో వాడు మీ దాసుడై ఉండవలెను. అలాగని మనుష్య కుమారుడు పరిచారం చేయించుటకు రాలేదు కానీ పరిచారం చేయుటకు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చెనని చెప్పెను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, మహాపరిశుద్ధుడా, లార్డ్ స్పీక్ టు అస్ లార్డ్. నాయనా, ఈ యొక్క భాగంలో నుంచి 20వ అధ్యాయం మత్తయి సువార్త 17-28 నుంచి 28 వచనాలను చదివినాం. మాతో మీరు మాట్లాడండి, బలపరచండి, సూటిగా మాట్లాడండి నాయనా. ఈ యొక్క పరిశుద్ధ దినమందు, పునరుద్ధాన దినమందు ఈ సన్నిధిలోకి మేము వచ్చినాం. ముఖ్యత్వాన్ని గురించి మేము ధ్యానిస్తున్నాం. వాట్ ఈస్ ద గ్రేట్నెస్ ఇన్ అవర్ లైఫ్? ఏది ముఖ్యము, ఏది ప్రధానము, ఎవరు ముఖ్యులు? ప్రభు మాతో మాట్లాడండి. చాలాసార్లు ఒకరికంటే ఒకరు ముఖ్యులని, ఈ లోకంలో అనేకమైన పదవుల్లో ఉన్నవాడు, గృహంలో ఉన్నవాడు ఒకరికంటే ఒకరు మేమే ముఖ్యులని అనేకులు వాళ్ళ యొక్క సొంత జ్ఞానంతో ఉంటారు. మీరు మాట్లాడిన మాటల ద్వారా ప్రభు ముఖ్యత్వం అనేది, అలాగే ప్రాముఖ్యత అనేది సేవలోను, సేవ చేయటంలోను, అంతకంటే ముఖ్యంగా సేవ చేయటంలో తగ్గించుకుని అనేకమైన బాధలకు, ఇరుకులకు ఓడ్చుకుని పరిచర్య చేయడమే అన్నిటికంటే గొప్పదని మీరు మాతో మాట్లాడుతున్నారు. మేము విని గ్రహించడానికి కృప దయచేయండి. మా అండర్స్టాండింగ్ మాకు సరిపోదు ప్రభువా, మీ జ్ఞానంతో మమ్మల్ని నింపమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి, ప్రతి ఒక్కరితో మాట్లాడండి. మీ సన్నిధికి పూర్తిగా అప్పచెప్తూ యేసు నామమున అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరం కూర్చున్నాం. ఇరవయో అధ్యాయం మొదటి 16 వచనాల్లో యేసయ్య పరలోక రాజ్యం ఒక ఇంటి యజమానుని పోలి ఉన్నది, దానిలో కూలిని పెట్టుకునే దానికి ఉదయం నుంచి సాయంకాలం వచ్చిన వారితో దేవుడు మాట్లాడడం అనేది జరిగింది. ఇదన్నీ కూడా సాదృశ్యం ఏంటంటే పరలోక రాజ్యం అనే దాని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే ఈ యొక్క భాగంలోకి వచ్చేసేటప్పటికి మరలా ఒకసారి తన యొక్క చివరి అంకం, లేకపోతే ఆయన జర్నీ చివరిలో జరగబోయే విషయాన్ని మరలా ఒకసారి యేసు ప్రభు తెలియజేస్తున్నాడు. ఆల్మోస్ట్ ఈజ్ అప్రోచింగ్ యెరూషలేం. యెరూషలేంలో ఏం జరగబోతుంది మనందరికీ తెలుసు కదా. యెరూషలేంలో ఆయనను అప్పగిస్తారు, ఆయనని సిలువకు వేస్తారు, ఆ తర్వాత ఆయన 3వ రోజు లేస్తారు. ఆల్రెడీ 2 సార్లు చెప్పాడు, ఇది 3వసారి యేసు ప్రభు ఈజ్ రివీలింగ్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ హిస్ ఫైనల్ డెస్టినీ అనేది ముందుగానే చెప్తున్నాడు. ఒకసారి అయితే పేతురు అన్నాడు, అది ఎప్పటికీ జరగకూడదు ప్రభు అన్నాడు, బికాస్ ఇట్ ఈస్ లవ్ టువర్డ్స్ జీసస్. కానీ మనుషులందరికీ కూడా కావాల్సింది ఏంటంటే ఆయన శిలువ మీద మరణించాలి, సమాధి చేయబడాలి, తిరిగి లేవాలి. దట్ ఈస్ గుడ్ ఫర్ హోల్ మ్యాన్ కైండ్, బికాస్ దట్ ఈస్ ద డిమాండ్ ఆఫ్ గాడ్. నీతిమంతుడైన దేవుడు కనుక ఆయన నీతినే డిమాండ్ చేస్తాడు. పాపులుగా ఉన్నారు కదా,
తప్పులు చేసేసారు కదా, ఆ తప్పు పర్వాలేదులే అని చెప్పడు, ఆ తప్పుకి తగిన దండన పడాల్సిందే. అది నీతిమంతుడైన మన దేవాది దేవుడు సెలవిచ్చింది. మరి అలాగా వెళుతున్నప్పుడు ఆ దండన ఎవరో ఒకరు తీసుకోవాలి. కాబట్టి దానికోసమనే యేసయ్య లోకానికి వచ్చి మనందరి యొక్క స్థలాలలో ఆయన నిలబడి దానికి కావలసిన క్రయధనాన్ని ఆయన చెల్లించాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకని యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన రక్షకుడుగా వచ్చాడు. యేసు అంటే రక్షకుడు. ఆయన తన ప్రజల పాపముల నుండి ఆయన రక్షించును కనుక ఆయనకి యేసు అనే పేరు పెడతారు, రక్షకుడు. ఈ రక్షకుడి గురించి తెలుసుకోవాలి. అసలు మనం నిత్య జీవాన్ని గురించి చాలా వారాలుగా మనం ధ్యానిస్తూ ఉన్నాం. వాట్ ఈస్ ఇటర్నల్ లైఫ్? నిత్య జీవం అంటే ఏంటి? ఎవరన్నా చెప్తారా? వాట్ ఈస్ ఇటర్నల్ లైఫ్? నిత్య జీవం అంటే ఏంటి? ఆయనతో కూడా సదాకాలం జీవించాలి. ఆయనతో పాటు సదాకాలం జీవించాలి. ఓకే, నో డెత్. ఇంకా జీసస్ అంతే. ఇంకా చాలా మనం విన్నాం, అందుకని అడుగుతున్నాం. నోట్ చేసుకుంటే ఇంకా మీకు ఎప్పుడైనా కూడా యేసు ప్రభువే చెప్పాడు ఈ మాట. యోహాను సువార్త 17వ అధ్యాయం చూడండి, 4వ వచనం. ఓపెన్ అవర్ బైబిల్స్ టు జాన్. చేటుకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. వాట్ ఈస్ ఇటర్నల్ లైఫ్? మళ్ళీ అడుగుతున్నా, వాట్ ఈస్ ఇటర్నల్ లైఫ్? సత్యదేవుడైన దేవుని తెలుసుకోవాలి. దేవుణ్ణి తెలుసుకోవాలి. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. సెకండరీ, హిస్ సన్ జీసస్ క్రైస్ట్. ఆయన పంపిన యేసుక్రీస్తును ఎరుగుటే. టు నో జీసస్ క్రైస్ట్ ఈజ్ ఇటర్నల్ లైఫ్. ఆమేన్, హల్లెలూయా. ముందు నీ జీవితంలో దేవుణ్ణి తెలుసుకోవాలా. దేవుడు లేడని అనేకులు బుద్ధిహీనులు లోకంలో ఉన్నారు. మొట్టమొదట దేవుణ్ణి తెలుసుకోవాలా, దేవుడు ఒక్కడే. రెండవది దేవుడిని తెలుసుకుంటే సరిపోదు. ఈరోజు దేవుడిని ఏమైనా దయ్యాలు కూడా ఒప్పుకుంటున్నాయి కదా. దయ్యాలు కూడా వాళ్ళ యొక్క ప్రార్థనకి దేవుడు ఏమన్నాడు? మేము ఆ సముద్రంలో పోయి పడిపోతామయ్యా, మమ్మల్ని అలా నశింపజేయబాక అన్నప్పుడు ఏమన్నాడు? ఓకే, గ్రాంటెడ్ అన్నాడు. అంటే ప్రార్థన వాళ్ళ దగ్గర నుంచి కూడా వస్తుంది కదా. కాబట్టి మనుషుల ప్రార్థనలకి దేవుడు ఆలకిస్తున్నాడు. దేవుడు అని అందరూ నమ్ముతున్నారు, దయ్యాలు కూడా నమ్ముతున్నాయి. కానీ నీవు దేవుడిని నమ్మితే నీకు నిత్య జీవం కావాలంటే ద సెకండ్ పార్ట్ ఈస్ టు నో జీసస్ క్రైస్ట్. తండ్రివైన నిన్ను ఎరుగుట. రెండవది, నీవు పంపిన యేసయ్యను ఎరుగుటయే నిత్య జీవం. హల్లెలూయా. ఇప్పుడు చెప్తారా ఎటర్నల్ లైఫ్ అంటే ఏంటి? చెప్పేస్తున్నా, రెండు మాటలు ఉన్నాయి అక్కడ. అద్వితీయుడు అయిన నిన్ను నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం. నేనేమైనా యాడ్ చేశాను దీనిలో? చూడండి, అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్ను, ఒక పార్ట్ అది ఇంగ్లీష్లో కూడా చదవండి. నీవు పంపిన యేసుక్రీస్తు, రెండవ పార్ట్. ఎరుగుటయే, టు నో ఈస్ ద ఇటర్నల్ లైఫ్. వాట్ ఈస్ దేర్ ఇన్ ఇంగ్లీష్? ఏమని చెప్పండి జోసెఫ్? And this is life eternal, that they might know you, the only true God, and Jesus Christ whom you have sent.
ట్రూగా యు ఆర్ ద ట్రూ గాడ్, నీవు నిజ దేవుడు అని తెలుసుకోవాలి. అండ్ నీవు పంపిన జీసస్ క్రైస్ట్, పంపిన యేసుక్రీస్తును తెలుసుకోవడమే నిత్య జీవం. అది నిత్య జీవం అంటే. కనుక నిత్య జీవాన్ని ఎలా పొందుకోవాలనేది యేసయ్య చెప్తూ వస్తున్నాడు. ఇక్కడ మూడవసారి ఆయన డిక్లేర్ చేస్తున్నాడు ఏమని, ఇదిగో యెరూషలేమునకు మనం వెళుతున్నాము. వర్స్ 17 to 19 వరకు చూస్తే, అక్కడ మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకు శాస్త్రులకు అప్పగించబడును, వారాయనను అపహాసిస్తారు, మరణ శిక్ష విధిస్తారు, కరుడాలతో కొట్టుటకు సిలువకు అన్ని జనులకు అప్పగిస్తారు, మూడవ దినమున ఆయన మరలా లేస్తాడు. ఇది ఈజ్ గోయింగ్ ఆన్ రిపీటింగ్. కాబట్టి ఈ మాటలు వెళ్ళి వాళ్ళ యొక్క ఆ తర్వాత వచనం చూస్తే 20వ వచనం చూస్తే, అప్పుడు జెబెదయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయన యొద్దకు వచ్చి నమస్కారం చేసి ఒక మనవి చేయబోయింది. చూసారు ఆ పై మాటలు ఏమున్నాయి? ఆయన డెత్ గురించి చెప్పున్నాడు. ఇదిగో ఇది జరగబోతుందని చెప్పాడు. మామూలుగా అలాంటివి చెప్పినప్పుడు నెక్స్ట్ వెంటనే దాని గురించి ఒక సారం ఉంటుంది కదా, అయ్యో ఎందుకు ఇట్లా జరగబోతుంది అనేది ఉంటుంది కదా. కానీ అది బహుశా శిష్యులతో ఇక్కడ చెప్పినప్పుడు వీళ్ళు వెళ్ళి వాళ్ళ తల్లితో డిస్కస్ చేసుకొని ఉండొచ్చు. జెబెదయి కుమారులు ఎవరు వెళ్ళిద్దరు? యోహాను, యాకోబు. యోహాను యాకోబుల యొక్క తల్లి ఎవరు? ఆమె జెబెదయి, మిసెస్ జెబెదయి అన్నమాట. జెబెదయి యొక్క భార్య, ఆయన యొక్క కుమారులు వీళ్ళిద్దరు. ఈమె ఎవరో కాదు కానీ షీస్ సిస్టర్, అంటే మేరీ యొక్క కజిన్ సిస్టర్ లాగా ఉంది. అంటే వీళ్ళు కూడా యేసు ప్రభువుకి కజిన్ బ్రదర్స్ లాగా అవుతారు. కనుక ఆమె చాలా క్లోజ్గా ఫాలో అవుతుంది యేసయ్య. ఈమె ఆ సిలువ దగ్గర యేసు ప్రభువు చనిపోయేటప్పుడు కూడా ఆ యొక్క ఇన్నర్ సర్కిల్లో ఉన్న మేరీ మగ్దలేని మరియా, మరి యొక్క మరియా అంటే ఆమె మూడో ఈమెని సొలోమి అని కూడా అంటారు. అయితే ఈమె చాలా బాగా దగ్గరగా ఉండి యేసయ్యని గమనించింది. ఆమె గుర్తించింది ఏంటంటే నిత్య జీవానికి కర్త యేసయ్య అని గుర్తించింది. గుర్తించి ఆ పరలోక రాజ్యం మీద అంతగా ఆసక్తి పెట్టుకున్నారు. ఆసక్తి పెట్టుకొని వీళ్ళు వచ్చి యేసయ్య విధంగా అన్నాడు, మరలా మూడోసారి ఆయన చనిపోయేదాని గురించి చెప్పాడు అని చెప్పి అన్నప్పుడు, బట్ ఆమె దాని గురించి ఏం పట్టించుకున్నట్లేదు. బట్ ఏమంటారు? ఈజ్ ఓన్లీ గాడ్, ఈజ్ ద హీ హస్ గాట్ అథారిటీ టు టేక్ అస్ ఇన్ టు ద ఎటర్నిటీ. కనుక నిత్య జీవానికి కర్త అయిన ఆయన దగ్గరే ఎంత ఉందని చెప్పేసి ఆయన ఇద్దరు బిడ్డల్ని తీసుకొని వచ్చి ఆయనతో పాటు అడుగుతుంది. ఏమని అడుగుతుంది ఆమె? వచ్చి తన కుమారులతో ఆయన దగ్గరకు వచ్చి మొట్టమొదటిగా ఆమె నమస్కారం చేసి ఒక మనవి చేయబోగా. ఇక్కడ ఆమె అడిగినట్టుగా మనకు కనిపిస్తుంది కదా. అదే మార్కు సువార్త 10వ అధ్యాయంలో ఇదే భాగాన్ని మార్కు కూడా రాశాడు. 32 నుంచి 45 వరకు అది ఉంటుంది. వారు ప్రయాణమై యెరూషలేమునకు వెళ్ళుచుండిరి. యేసు వారికి ముందు నడుచుచుండగా వారు విస్మయముందిరి, వెంబడించు వారు భయపడిరి. అప్పుడు ఆయన మరలా 12 శిష్యులను పిలుచుకొని తనకు సంభవింపబోవు వాటిని వారికి తెలియజెప్పని ఆరంభించి, 35 చదువు. జెబెదయి కుమారులైన యాకోబు, యోహాను ఆయన ఎదుకు వచ్చి, బోధకుడా, మేము అడుగునదెల్లా నీవు మాకు దయచేయగోరుచున్నావని చెప్పగా ఆయన, నేను చాలు అది అక్కడ పెట్టుకొని ఇప్పుడు మత్తయి సువార్త 20వ అధ్యాయంలో ఇక్కడ 20వ వచనం ఏముంది? అప్పుడు జెబెదయి కుమారుల తల్లి తన కుమారులతో నమస్కారం చేసి
నీవేమి కోరుచున్నావని ఆయన అడిగాను. ఆయన అడిగాను, అందుకు ఆమె. అందుకామె, అంటే ఆమె మాట్లాడినట్టుగా ఇక్కడ చూసాము. మార్కు సువార్తలు అయితే వీళ్ళు ఇద్దరే శిష్యులే వచ్చి యాకోబు యోహాను ఆయన ఎద్దకు వచ్చి మేము అడుగునదల్లా నీవు మాకు చేయవలని అడుగుతున్నారు. ఇద్దరు అడుగుతున్నారు. ఇక్కడేమో వారి తల్లి అడుగుతున్నది. అంటే దీని అర్థం ఏంటంటే ముగ్గురు ఉన్నారు అక్కడ. ఈయన తల్లి మాట్లాడుతున్నట్టుగా రాశాడు, ఇక్కడేమో వీళ్ళిద్దరూ మాట్లాడుతున్నారు. ఇక్కడ వీళ్ళు ఇద్దరు ఏం అడుగుతున్నారు? నేను మీకేమి కోరుచున్నావని వారిని అడిగాను. ఇక్కడేమని అడిగాడు? నీవేమి కోరుచున్నావు ఆయనను అడిగాను. అందుకని నీ రాజ్యమందు ఈ నా ఇద్దరు కుమారుల్లో ఒకడు నీ కుడివైపునను ఒకడు నీ ఎడమ వైపునను కూర్చుంటే సెలవిమ్మని ఆయనతో అనేను. 37వ వచనం మార్కు సువార్త 10లో చూస్తే వాళ్ళు ఏమడిగారు? వారు నీ మహిమయందు నీ కుడివైపున ఒకడును నీ ఎడమ వైపున ఒకడును కూర్చుండునట్లు మాకు దయచేయమని చెప్పేది. కాబట్టి ఇద్దరు అదే అడుగుతున్నారు. సారాంశం ఒకటే, మదర్ వచ్చింది, ఇద్దరు కుమారులు వచ్చారు. కానీ అడిగేది ఏంటి? నీ పునర్జన్మందు లేకపోతే పరలోకమందు నీ మహిమలో మా ఇద్దరు పిల్లలకి ఒకరికి కుడి పక్కన ఒకరికి ఎడమ పక్కన కూర్చుండే అధికారాన్ని ఇవ్వమంటున్నారు. అందుకే యేసయ్య ఏమన్నాడంటే, మీరు ఏం అడుగుతున్నారో అది మీకు తెలియదు, నేను త్రాగబో గిన్నెలోనిది మీరు త్రాగగలరా అన్నాడు. ఇక్కడ ఈ మాట మనం వింటున్నప్పుడు వీళ్ళు ఏమడుగుతున్నారో వీళ్ళకి తెలియదు. ఒకవేళ యేసు ప్రభు మనలాంటి ఒక సింపుల్ పర్సన్ అయితే అసలు ఆ డెత్ గురించి చెప్పిన తర్వాత వీళ్ళు వచ్చి అడిగే దాని గురించి మీరు ఎందుకు ఈ విధంగా అడుగుతున్నారు, నేను చెప్పిన పనులు మీరు వెళ్ళి చేయండి అని చెప్పేసి గద్దించి వదిలి ఉండొచ్చు. కానీ ఆయన పొలైట్నెస్ చూడండి, ద వే ఆఫ్ ఈజ్ ఆన్సరింగ్. మనం వెంటనే చాలా నిష్ఠూరపోతాం, ఈ పరిస్థితుల్లో ఇదంతా అడుగుతున్నారు వీళ్ళు అనేసి మనం చేస్తాం. సో మన జీవితాలలో ఏ పరిస్థితులు ముందొచ్చినా ఏ విధంగా మాట్లాడాలి అనేది ఇది చాలా స్పష్టంగా మనతో యేసయ్య తెలియజేస్తున్నాడు. ఎలాగ వాళ్ళని డీల్ చేశాడు? వాళ్ళతో ఏమంటున్నాడంటే, మీరు అడిగేది ఏంటో మీకు తెలియదు. ఏమడుగుతున్నారు వాళ్ళు? నిత్య రాజ్యమందుని గురించి అడుగుతున్నారు. దానికి యేసయ్య ఒక మాట అన్నాడు. ఏమని? అందుకు యేసు అది మీకు తెలియదు, నేను త్రాగబో గిన్నెలోనిది మీరు త్రాగగలరా? ఏమంటున్నాడు ఆయన? నేను తాగబోవు గిన్నెలోనిది మీరు త్రాగగలరా? ఏంటా గిన్నె? ఏంటా గిన్నె? లూకాసు వార్త 22:42 చూడండి. లూక్ చాప్టర్ 22 verse 42. ఆ గడియ వచ్చినప్పుడు 42. తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించును, అయినను నా ఇష్టం కాదు నీ చిత్తమే సిద్ధించును గాక అని ప్రార్థించాను. అప్పుడు ఎక్కడున్నాడు యేసయ్య? ఏం మాట్లాడుతున్నాడు? ఏం ప్రార్థన చేస్తున్నాడు అక్కడ? ఒకవేళ కనుక మనం గెత్సెమనే తోటలో సిలువకు వెళ్ళకపోయే ముందుగా ఆయన చేసిన యొక్క ప్రార్థన అది. ఇంకా కావాల్సి ఉంటే మీరు 39వ వచనం నుంచి కూడా చదవండి, 22వ అధ్యాయమే. తరువాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలీవ కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళింది. ఆ చోటు చేరి ఆయన వారితో, వీరు శోధనలో ప్రవేశించకుండానట్లు ప్రార్థన చేయుడని చెప్పి వారి యొద్ద నుండి రాతివేత దూరము వెళ్ళి మోకాలుని, తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించు, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించునుగా కానీ ప్రార్థించు. అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరచెను. ఆయన వేదన పడి మరింత ఆతృతంగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువులే
ఆయన ప్రార్థన చాలించి లేచి తన శిష్యుల దగ్గరికి వచ్చి ఈ సమయంలో ఏం ప్రార్థన చేస్తున్నాడు యేసు ప్రభు? ఆ భారం ఏంటి? ఆ గిన్నె ఏంటి? బోధ పాత్ర. ఆ? పాపం గురించిన ఏం గిన్నె? సిలువ. ఏముంది అందులో? మన ఆ పాత్రలో ఏముంది? పాపము శాపం. ఉగ్రత పాత్ర అది. మన యొక్క శాప భారం, మన జీవితాల్లో ఉన్న బంధకాలు. దాని బ్రదర్ అంటున్నాడు, అనేక కుటుంబాల్లో బంధకాలు పోవాలని నేను ప్రార్థన చేస్తున్నాను. ఎస్, దట్ షుడ్ బి అవర్ డిజైర్. ఏదో భారం లేని వాళ్ళలాగా లైట్గా జీవించడం అనేది దైవచిత్తం కాదండి. క్యాజువల్ లైఫ్ జీవించే క్రిస్టియన్స్ రియల్ క్రిస్టియన్స్ కానీ కాదు. భారం లేని క్రిస్టియన్స్ అసలు క్రిస్టియన్స్ కాదు. దే వాంటెడ్ ఓన్లీ కంఫర్ట్ లైఫ్. కొంతమంది ఆశీర్వాదాల కోసమే వస్తారు ఈ చర్చ్కి. ఒక్క ఆశీర్వాదం నాకు దొరికితే మా కుటుంబం అంతా సంతోషంగా ఉండిపోతుంది. దానికోసం నేను పిలవలేదు యేసయ్య. నీ కుటుంబంలో నీలో ఉండే బంధకాలని విడిపించాలని కోరుకుంటున్నాను, నిజమే. కానీ విడిపించిన తర్వాత నువ్వు అలాగ ఉండిపోవడం ఆయనకి చిత్తం కాదు. అనేకులు విడిపించబడాలి. ఆమేన్. అనేకుల బంధకాలు విడిపోవాలి. అనేకుల పట్ల నువ్వు భారం కలిగి జీవించాలి. ఆ భారం అంటే ఇలా ఎంటీ చర్చెస్ ఉండవు, ఎంటీ చైర్స్ ఉండవు. ఇంకా ఎక్కువ మంది భారంతో వస్తారు, ఇంకా భారంతో వింటారు. ఈరోజు చిన్న సమస్య, ఒక చిన్న కొత్తలో ఏదైనా చిన్న గరగర అంటే నేను చాలా వరకు ఐసోలేట్ అయిపోయింది. 2 నెలలు కూడా రెస్ట్ తీసుకునేవాళ్ళు ఉన్నారు. 2 నెలలు కనిపించకుండా. జస్ట్ దే వాంట్ టు సేఫ్టీ ఫస్ట్ థింగ్. నో డౌట్ ఎవ్రీబడి రిక్వైర్స్ దాట్. కానీ నువ్వు పూర్తిగా అంత సెక్యూరిటీలోకి వెళ్ళాల్సిన పని లేదు. నో డౌట్ యూ హ్యావ్ టు టేక్ కేర్. కానీ భారము కలిగిన ఒక జీవితం మీలో ఉందా? ఆ జీవితం కోసంగా నువ్వు కమిట్ అయి ఉన్నావా? ఉంటే క్రైస్తవ జీవితాలు ఇలాగా ఉండవు. ఈరోజు అనేక మందికి ఈ ప్రశ్నార్థకం వస్తుంది. ఎందుకు ఇలాగా ఒకళ్ళ మీద బ్లేమ్స్ కానీ, లేకపోతే ఒకళ్ళ మీద ఒకళ్ళకి గొడవలు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే వాళ్ళకి యొక్క భారం అంతా ఏంటంటే కంఫర్ట్ లైఫ్లో ఉండాలండి, కంఫర్ట్ జీవితాలు ఉండాలండి. ఈ కంఫర్ట్కి అలవాటు పడిన మనుషులు ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటారే కానీ వాళ్ళ జీవితాల్లో పూర్తిగా సమర్పణ చేసుకోరు. ఇక్కడ యేసు ప్రభు, నేను సబ్జెక్ట్కి వస్తున్నాను, ఆయన కప్పు అక్కడ అది తీసుకునేటప్పుడు ఆయన తీసుకుంటున్నాడు. ఈజ్ విల్లింగ్లీ యాక్సెప్టింగ్. కానీ ఎంత భారం అంటే అది యేసు ప్రభు ఆయనకి దైవ కుమారుడు కాబట్టి అంతా చూసి దాని గురించి భారాన్ని బట్టి ఆయన ఏమంటున్నాడంటే, లార్డ్ ఇట్ ఈస్ వెరీ హెవీ, నా వల్ల కానట్టుగా, అంటే ఇంత భారం ఉంది అని దేవాది దేవునితో ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. ఇఫ్ ఇట్ ఈస్ యువర్ విల్, నీ చిత్తం అయితే దీన్ని నా దగ్గర నుంచి తొలగించు. హల్లెలూయా. మనం when we are going through sufferings, మనం ఒక్కటే అడగాల. బాధ ఉంటుంది, ఒక్కోసారి కష్టం ఉంటుంది, పరిచర్య భారంగానే ఉంటుందండి. ఉదయకాలాన్ని వెళ్ళి ఆరాధన చేసుకోవాలి, మళ్ళీ ఇంకొక ఆరాధనకి ఏమొస్తాము, భారమే. అది కాదు. కానీ దేవుడి కోసం నువ్వు అలాగా స్థిరపడి ముందుకెళ్తూ ఉంటే అవన్నీ కూడా దేవుడు స్వీట్గా మార్చేయగలడు. కానీ యేసయ్య ఆ స్థితిలో అంటున్నాడు, ఇంత భారాన్ని నేను మోయలేను ప్రభువా, నీ చిత్తమైతే దీన్ని తొలగించు, కానీ నీ చిత్తమే జరుగును గాక అని చివరికి ఆయన అప్పగించుకున్నాడు. అప్పగించుకున్న తర్వాత ఆయన యొక్క చెమట రక్త బిందువుల వలె కారినట్టుగా మనము చూస్తున్నాం. కనుక దిస్ కప్ ఈస్ ఇండికేటింగ్ సఫరింగ్స్. అందుకనే ఇక్కడ వీళ్ళిద్దరూ వచ్చి అడుగుతున్నప్పుడు, ఆ తర్వాత భాగంలో మనం చూసినప్పుడు శిష్యులందరూ వచ్చి చాలా గ్రములు అయిపోయినారు. ఒకరికొకరు కోపం వచ్చేసింది. ఏంటి వీళ్ళిద్దరు వెళ్ళిపోయి వేసే రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ ఈ విధంగా అడుగుతున్నారు, మేమేమైపోయినాము? పేదలు అనుకోవచ్చు, నేను కదా ఫస్ట్ పార్ట్లో ఉన్నాను, నాకు కాకుండా వీళ్ళిద్దరు అడుగుతున్నారు. మిగతా వాళ్ళు అనుకోండొచ్చు, మేము ఎక్కువగా ఉన్నాం కదా, ఎందుకు వీళ్ళిద్దరే వీళ్ళు అడుగుతున్నారు? అందరికీ చాలా కోపం వచ్చేసింది. తర్వాత యేసయ్య వాడిని కూర్చోబెట్టి అడుగుతున్నారు. ఈ లోకంలో అధికారులు తమ కింద వాళ్ళని పిలిపించి సేవ చేయించుకుంటారు.
రాజు కింద సైనికులు ఉంటారు, వాళ్ళ కింద అధికారులు ఉంటారు, అందరి దగ్గర నుంచి వాళ్ళు సేవ చేయించుకుంటూ ఉంటారు. ఈ ప్యాసేజ్లో ఇంపార్టెంట్ వర్స్ ఎక్కడ ఉందంటే 26వ వచనంలో. మీలో ఎవడు గొప్పవాడై ఉండగలడు? మీలో అలాగ ఉండకూడదు. మీలో ఎవడు గొప్పవాడై ఉండగలనో వాడు మీకు పరిచారకుడై ఉండవలను. మీలో ఎవడు ముఖ్యుడై ఉండవలనో వాడు మీ దాసుడై ఉండవలను. 2 మాటలండి. ఎవడు గొప్పవాడై ఉండాలనో వాడు ఎలా ఉండాలి? పరిచారకుడుగా ఉండాలి. సర్వెంట్ మైండ్ కావాలి. గొప్పవాడు అంటే ఎవరు? హూ ఈస్ డూయింగ్ ద సర్వీస్, సేవ చేసేవాడు, పరిచారకుడు. 2వ మాట ఏమన్నాడంటే మీరు ముఖ్యం, ఇంపార్టెంట్ పర్సన్. ఇంపార్టెన్స్ అనేది ఎట్లా వస్తుంది? వాడు ఎవరో వాళ్ళు ఎలా ఉండాలా? దాసుడే, సర్వెంట్హుడ్. అంటే ఆ సఫరింగ్ అండ్ సర్వెంట్హుడ్ 2 ఉన్నాయి. సేవ కూడా ఉంది. ఆ సేవలో కూడా చాలా భారంతో కూడింది. అంటే సఫరింగ్స్, చాలా శ్రమలతో కూడిన సేవ. ఇది దేవుడు చెప్తున్నాడు ఇక్కడ. మీరు అడుగుతున్నారు సీట్ల గురించి, రైట్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి, కానీ దాని గురించి కాదు. కానీ ఇక్కడ యేసు ప్రభు చెప్పేది ఒక్కటే. ఇక్కడ యేసు ప్రభు ఏమడుగుతున్నాడు? నువ్వెవరైతే ముఖ్యుడిగా ఉండాలనుకుంటున్నావో నువ్వు దాసుడైపోవాలి. ఈరోజు మనకు అలాంటి అండర్స్టాండింగ్ కావాలని దేవుడు యొక్క ప్యాసేజ్ ద్వారా మనందరితో మాట్లాడుతున్నారని మీకు తెలియజేస్తున్నారు. కాబట్టి వీళ్ళిద్దరూ వెళ్ళి అడుగుతున్నారు, వాళ్ళ తల్లి అడుగుతుంది. అయితే వాళ్ళతో యేసు ప్రభు ఒక మాట అన్నాడు, నేను తాగబోయే కప్పు ఏంటో మీకు తెలుసా? దాన్ని మీరు తాగగలరా అని చెప్పి అన్నప్పుడు వీళ్ళు ఏమన్నారు తెలుసా? మేము తాగగలము అన్నారు. అన్నప్పుడు వెంటనే అది ఏంటో తెలుసా అని చెప్పేసి వాళ్ళకేం చెప్పలేదు. ఎందుకంటే వీళ్ళిద్దరూ ఎవరో తెలుసా అండి? దీస్ 2 disciples మొట్టమొదటిగా హతసాక్షి అయిన అపోస్తలుడు యాకోబు. అపోస్తల కార్యాలు 12వ అధ్యాయము 2వ వచనంలో చూస్తే అప్పుడున్న హేరోదు ప్రభుత్వము క్రీస్తు లేకపోతే అనుసరించే వాళ్ళని చంపుతూ ఉంటే ఆ యూదులంతా కూడా సంతోషిస్తున్నారు. అందువల్ల అది మంచిదని చెప్పి వాళ్ళకి అనిపించింది. కాబట్టి వెంటనే యాకోబుని తీసుకొని వచ్చి శిరఛేదనం చేస్తున్నారు. అంటే ఫస్ట్ అపోస్తలు అన్నమాట. అపోస్తలులో మొదటిగా హత్య లేకపోతే ఆ యొక్క హతసాక్షిగా మరణించిన వాడు ఎవరు? 12:2 అపోస్తల కార్యాలు 12:2. యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించాను. యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గమును. ఎందుకు? ఆ పైన 1వ వచనం చూస్తే, రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలాత్కారంగా పట్టుకుని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గమునకు చంపించును. ఇది యూదులకు ఇష్టమని కార్యమని తెలుసుకుని పేతురుని కూడా తీసుకొచ్చాడు. కానీ మనందరికీ తెలుసు పేతురుని దేవుడు తప్పించాడు. కాబట్టి మొట్టమొదటి అపోస్తలులో హతసాక్షి ఎవరంటే యాకోబు. అంటే సఫరింగ్ ఫర్ క్రైస్ట్ సేక్, యేసుక్రీస్తు కొరకు మొట్టమొదటిగా హతసాక్షి యాకోబే అయ్యాడు. కాబట్టి అప్పుడు వాళ్ళకి తెలియదు మేము నీకోసం చనిపోతున్నామే అని చెప్పలేదు. కానీ దే ఆర్ గోయింగ్ టు డై అని యేసు ప్రభువుకి తెలుసు. అందువల్ల అన్నాడు, మీరు తాగుతామంటున్నారు, ఓకే ఐ అగ్రీ. యోహాను చూస్తే యోహాను కూడా చాలా బంధించబడ్డాడు, చాలా వేధించబడ్డాడు. ఆయన పద్మాస్ దేవములో ఆయన చావు ఏమాత్రం కూడా అవ్వకపోతుంటే అతన్ని తీసుకుని ఎవ్వరూ లేని ఎడారిలో ఆ పద్మాస్ దీపంలో వెళ్ళి వదిలేశారు. అక్కడే చనిపోతాడు అనుకున్నాం. శ్రమలు ఏమి తక్కువగా వాళ్ళు చూడలేదు. కనుక ఇద్దరు కూడా
నీవు తాగే గిన్నెలోది మేము తాగుతాము అన్నప్పుడు వన్ వే దే ఆర్ ట్రూ. ఎందుకంటే వాళ్ళకి తెలియకుండానే చెప్తున్నారు మేము కూడా చేస్తామని. కానీ యేసయ్య ఆల్రెడీ అది చూసిన వాడు కనుక ఆయన ఏమంటున్నాడు, నిజమే, నేను తాగు గిన్నెలోనిది మీరు తాగగలరు అని కూడా ఒప్పుకున్నాడు ఆయన. తాగగలరా అంటే వాళ్ళు ఏమన్నారు, తాగగలమని. ఆయన మీరు నా గిన్నెలోనిది త్రాగుదురు కానీ చూసారా. కాబట్టి కాదు అని చెప్పలేదు, కానీ మీరు తాగలరు. బట్ ఏమనగలను, కానీ నా కుడి వైపున నా ఎడమ వైపున కూర్చుండడానికి నా వశమున లేదు. తండ్రి ఎవరు ఎవరికి సిద్ధపరచను వారికే అది దొరుకునని చెప్పాను. వారికి అది దొరుకునని చెప్పాను. ఇప్పుడు చెప్తున్నాడు. కాబట్టి ఆ యొక్క కుడి పక్కన ఎడం పక్కన ఎవరిదనేది తండ్రి ఆధీనంలో ఉన్నాయి. కాబట్టి నేను అది ఇప్పుడు చెప్పలేని చెప్తూ ఆ తర్వాత వచ్చిన డెవలప్మెంట్స్ వాళ్ళ శిష్యులందరికీ కోపం వచ్చింది. తక్కిన 10 మంది శిష్యులు మాట విని సహోదరుల మీద కోపపడింది కనుక యేసు తన యొద్ద వారిని పిలిచి అన్య జనులలో అధికారులు ఏం చేస్తారు, వాళ్ళ మీద ప్రభుత్వాలు చేస్తారు. అందుకని 26వ వచనం చాలా ప్రాముఖ్యం అని చెప్తున్నా. మీలో అలాగా ఉండకూడదు. టుడే మెసేజ్ ఈస్ ఫర్ us. మీలో అలా ఉండకూడదు. మీలో అలా ఉండకూడదు. ఎలా ఉండాలి? ఎవడు గొప్పవాడై ఉండకూడదు, వాడు మీ పరిచారకుడై ఉండవలెను. సో గ్రేటెస్ట్ ఈస్ ముఖ్యత్వం లేకపోతే గొప్పతనం ఎక్కడుంది? ఇది ఇట్ ఈస్ ఇన్ సర్వింగ్ విత్ సఫరింగ్. సేవ శ్రమలతో కూడింది, తగ్గించుకొని. సో తగ్గింపులో ఉంది, పరిచారం చేయడంలో ఉంది, ఇంకా శ్రమలతో కూడి. ఇంకా అణచగొట్టబడితే కష్టం అండి. చాలామంది చెప్తాం కదా, సిలువ అంటేనే శ్రమ, అంతేగాని దాన్ని ఏదో ఫ్యాషన్గా పట్టుకుని పోవడం కాదు. చాలామంది సిలువ అంటే అక్కడక్కడ మరి గన్నీల మీద అన్నీ వేసుకుంటారు. అసలు సొసైటీలో సిలువ అంటేనే అసలు అది క్యారీ చేస్తేనే వాడు యేసుప్రభువుకు సంబంధించినవాడు. పెద్ద దొంగ ఉంటాడు, మెడలో క్రాస్ కనిపిస్తుంది అంటనే వెంటనే వీడు క్రైస్తవుడు. అడల్టరీలో పట్టుబడతాడు, క్రాస్ ఉంటుంది పెద్దది, దెన్ చూడండి క్రీస్తుకు ఏ విధంగా ఆపాదిస్తున్నారు. రియల్లీ బిలాంగ్స్ టు క్రైస్ట్ కానే కాదు, లోకంలో ఉన్న వాళ్ళకంటే భయంకరం. అలాంటి వాళ్ళంతా జస్ట్ బై వేరింగ్ ఏ క్రైస్ట్ వాళ్ళు ఏమనుకుంటున్నారు, క్రైస్తవుడు అంటున్నారు. కాదు కదా. క్రీస్తును వెంబడించడం అంటే సామాన్యం కాదండి. బేరింగ్ ఏ క్రాస్, బేరింగ్, భరించాలి, ధరించాలి. అంతేకాదు సింపుల్గా వేసుకుంటే కాదు. కనుక మనం సిలువను మోసే వ్యక్తిగా ఉండాలి కదా, సిలువను మోసే వ్యక్తులుగా ఉండాలి. అలా ఉంటే ఇలాగా సరదాగా వచ్చి కూర్చొని మనం వెళ్ళడానికి కాదండి. మన కుటుంబం బాగా మనం ప్రార్థన చేయాలి, కుటుంబాన్ని నడిపించాలి, కుటుంబంగా రావాలి. సన్నిధిలో ఎవరు కూడా మిస్ అవ్వకూడదు. అఫ్కోర్స్ నవేడేస్ బికాస్ ఆఫ్ దిస్ టిపికల్ కండిషన్స్ మనం చిల్డ్రన్స్ని వద్దని చెప్తున్నాం. అదర్వైజ్ కుటుంబంగా దైవ సన్నిధిలో కనిపించాలి, కుటుంబంగా దేవుణ్ణి ఆరాధించాలి, గుంపుగా దేవుణ్ణి ఆరాధించాలి, దేవుడి కోసం కమిటెడ్గా ఉండాలి. కుటుంబం అంతా ఎవరితో వెళ్ళి ఈ సువార్త తీసుకుని వెళ్ళగలను, ఎవరి దగ్గరకు వెళ్ళి ఈ యొక్క సువార్త నేను చెప్తాను. నా కుటుంబాన్ని మార్చాడు, నన్ను మార్చాడు దేవుడు. యేసయ్యలో అన్నీ ఉన్నాయండి, యేసయ్యలో ఆశీర్వాదం ఉంది, యేసయ్యలో సమస్త దీవెనలు ఉన్నాయి. ఆమేన్. చూడండి ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో మనకు దాచి ఉంచిన ఆ మేళ్ళు గురించి భక్తుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తూ 2వ వచనం నుంచి మనం చదివితే పరలోక సంబంధమైన అనేక దీవెనల గురించి అక్కడ రాస్తూ అంటున్నాడు. 3వ వచనం చూడండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు స్తుతించబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించాడు. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం పరలోక సంబంధమైనది. నిత్య జీవం పరలోక సంబంధమైనది. ఇటర్నల్ లైఫ్ బిలాంగ్స్ టు ద హెవెన్లీ ఏరైనా. కనుక
పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదం ఎక్కడుంది? ఇట్ ఈస్ దేర్ ఇన్ జీసస్. ఆమేన్. ఎవ్రీథింగ్ ఈస్ దేర్ ఇన్ జీసస్. యేసుక్రీస్తులో సకల ఆశీర్వాదాలు ఉన్నాయండి. కుటుంబంలో శాంతి లేదా? కుటుంబంలో అవసరతలు ఉన్నాయా? కుటుంబంలో ఇంకా ఆకలి దప్పులు ఉన్నాయి, ఇంకా అవి ఉన్నాయా? అన్నింటికీ జవాబు ఎవరు? యేసుక్రీస్తు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. యేసే నా పరిహారి, ప్రియ యేసే నా పరిహారి, నా జీవిత కాలములా ప్రియ యేసే నా పరిహారి, నా జీవిత ప్రియ ప్రభువే నా పరిహారి. జీవితకాలం అంతా కూడా నువ్వు దేనికైనా అడగండి, వాట్ ఎవర్ మే బి దేర్ ఇష్యూ, దానిలో యేసయ్యని మీరు అప్లై చేసుకోండి. యేసు ప్రభు అన్నిటికీ నీ యొక్క సమాధానం, నీకు సమస్తాన్ని మరి తీసుకొని దయచేయగలిగిన దేవుడు. హల్లెలూయా. మీరు ప్రత్యేకంగా ఉండాలి. దట్ ఈస్ ద మెసేజ్ టుడే. గ్రేట్నెస్ అనేది ఇట్ ఈస్ దేర్ ఇన్ టూ థింగ్స్ అండి, రెండే రెండు మాటలు. గొప్పతనం దేనిలో ఉంది? దేనిలో లేదా? సైలెంట్గా ఉన్నారు, చెప్తే ఏమైనా చేయాలేమో అని కదా. ఇట్ ఈస్ దేర్ ఇన్ సర్వింగ్ విత్ సఫరింగ్. సఫరింగ్ అంటే ఏంటి? నిన్ను తిడుతూ ఉంటారు, నువ్వు బాగానే చేస్తుంటావు కానీ తిడుతూ ఉంటారు. ఎందుకు నేను చేస్తున్నాను కదా ఆయన, నేను ఎందుకు తిట్టించుకోవాలి? నీ ప్రాబ్లం అంతా ఇదే, ఎందుకు నేను తిట్టించుకోవాలి? ఇలాగా యేసు ప్రభు అనుకొని ఉంటే మనందరికీ ఎవరికి కూడా రక్షణ రాదు. వీళ్ళకి ఎందుకండి, వీళ్ళు కావాలని పాపం చేశారు అని వదిలేసి ఉండొచ్చుగా. వై డిడ్ హి డై ఆన్ దట్ వన్? ఆయన ఎందుకు ఆయన చనిపోయాడు? కానీ ఆ నేచర్ మనలో రావడం లేదు. నేను యేసయ్య వాడిని అంటే చేతులు ఎత్తాం కదా. కానీ యేసయ్య నేచర్ నీలో ఉందా? యేసయ్య క్షమాగుణం నీలో ఉందా? యేసయ్య తగ్గింపు నీలో ఉందా? యేసయ్య ఎంతగా తగ్గించుకున్నాడు? ఇస్ కింగ్ ఆఫ్ కింగ్స్ కదా, లార్డ్ ఆఫ్ లార్డ్. కానీ ఎక్కడో ఉన్నాడు ఆయన. ఆయన ఎంతగా తగ్గించుకున్నాడు? ఆయన నరుడుగా రావడానికి తగ్గించుకున్నాడు. అట్ ద సేమ్ టైం రాజుగా ఎక్కడో పుట్టలేదు కదా, ఒక నార్మల్ ఫ్యామిలీలో పుట్టాడు. తగ్గించుకున్నాడా? అలాగే వెన్ యూస్ గోయింగ్ టు ద డెత్, శిలువ మరణం. శిలువ మరణం అంటే శాపగ్రస్తమైన ఒక 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 కర్ర లేకపోతే ఒక చెక్కకి వేలాడదీస్తే అది శాపగ్రస్తం. ఎస్ చూసన్ డెత్ విచ్ ఇస్ ఎ కర్స్డ్ వన్. శాపగ్రస్తమైంది ఆయన ఎంచుకున్నాడు. ఎంత చేసిన ఆయన క్వాలిటీస్లో నువ్వు కొద్దిగానే కలిగి ఉన్నావా? ఒక్కడ తేడా వచ్చిన ఒక మాట అంటే తిరిగి నువ్వు ఆ మాట అనే వరకు ఎదురు చూస్తావు కదా. ఎలాగైనా ఆ మాటకి నేను బదులిచ్చి తీరుతాను. ఎప్పుడు తీరుతావు?
వెంటనే కుదరకపోవచ్చు, నీకు అంత కెపాసిటీ లేకపోవచ్చు. అందుకని మైండ్లో పెట్టుకొని ఆలోచిస్తావు, ప్లాన్ చేసి ఏ రోజైనా రాకపోదా, వచ్చిన రోజు ఏం చేస్తావు? అరే నువ్వు ఆ రోజు అన్నావు కదా, బుద్ధి ఉందా, నేను ఎంతటోడిని, నేను నా అంతటోడిని నీకు మేలు చేశాను, నువ్వు కనీసం గుర్తుపెట్టుకోలేదు కదా. సో ఏదో ఒక రకంగా అని తీరుతావు. అదేంటది? ఇట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ద హ్యూమన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఎలోహిం సంఘంలో అట్లా ఉండకూడదు. దట్ ఈస్ మై డిజైర్. మీరు బాధపడినా కూడా పర్వాలేదండి. హ్యావ్ ద నేచర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఇన్ యూ. యేసు క్రీస్తు వలె ఉండండి. యేసు క్రీస్తుకు కలిగిన ఆ యొక్క అన్ని గుణాలలో మీరు ఆడితేరాల, ఫలించాలి, ఎదగాలి, విస్తరించాలి. దట్ ఈస్ ద బ్లెస్సింగ్. అంతేగాని నీ మాట అన్నారు కనుక కొంతమందికి అధికారాలు ఉంటాయి. అధికారంలో అయితే ఈజీ అన్నమాట చేంజ్ చేయడం, మాట్లాడడం. కానీ దేవుడు నిన్ను అక్కడ పెట్టిందే నిన్ను టెస్టింగ్ కోసం. ఆమేన్. అదర్వైజ్ వుడ్ నాట్ హ్యావ్ గివెన్ దట్ పొజిషన్. ఆ పొజిషన్ నీకు ఇచ్చినప్పుడు అప్పుడు వస్తుంది నీకు, వీళ్ళు ఏమైనా ఆడుకోవచ్చు. కానీ దేవుడు చూస్తున్నాడు కదా, అదొక్కటే నువ్వు చూడాలి. ఏసేపు అంత అధికారంలోకి వెళ్ళిన తర్వాత వాడు బ్రదర్స్ అంతా వచ్చి నమస్కారం చేసి, అయ్యా మమ్మల్ని ఏమనుకో అంటే ఆయన ఒక్కటే అంటాడు, మీరు చేసింది పొరపాటే, కానీ దేవుడు ఈరోజు నన్ను ఇంత ఉన్నతమైన స్థితికి పోవడానికి మీరు చేసింది ఒక రీజన్ అయింది, మీరు వాడబడ్డారు దానిలో. కనుక 10 మందికి నేను ఈరోజు వాడబడే విధంగా దేవుడు ఏర్పాటు చేసిన ప్రణాళికలో మీరు ఉండి చేశారు కనుక మిమ్మల్ని నేను ఏమీ చేయను, మిమ్మల్ని అందరూ నేను పోషిస్తాను అని ధైర్యంగా వాళ్ళతో మాట్లాడి ప్రేమించి వాళ్ళందరినీ హస్తం చేర్చుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. పగ తీర్చుట మన పని కానే కాదండి. కానీ మనం ఏం చేస్తామంటే పగే తీర్చుకుంటుంటాం. క్రిస్టియన్స్ అని చెప్తాం. ఎందుకంటే చర్చికి రాలేదంటే అలాంటి మాట అన్నారు కదండి, ఆ మాట నాకు అప్సెట్ అయిపోయిందండి. ఈ సెట్ లేదు, అప్సెట్ లేదు, అసలు నువ్వు ఏమీ లేవు, నువ్వు క్రీస్తులకు రాలేదు. ఐ కెన్ టెల్ యూ, అప్సెట్ అనేది లేనే లేదు. అలాంటి వాళ్ళు అనుకుంటే దే ఆర్ ఇమ్మెచ్యూర్డ్ పీపుల్. వాళ్ళకి ఏమీ తెలియదు. నిజంగానే యూ హ్యావ్ టు లవ్ దెమ్ అగైన్. వీరేమి చేయించున్నారో తండ్రి వీరు ఎరువులు కనుక వీళ్ళని, అది కావాలి మనం. అండ్ దట్ ఈస్ ద వీ కెన్ గో అండ్ అగైన్ అప్రోచ్ దెమ్. హల్లెలూయా. కనుక ఏమీ తెలియని వాళ్ళు ఎక్కువ మంది మనకు ఉంటారు. ఎన్నో రోజులు వస్తారు వెళతారు, ఓన్లీ ఫర్ బ్లెస్సింగ్. ఎందుకంటే చర్చికి వెళ్తున్నాం ఆశీర్వాదం కోసం. ఆశీర్వాదం అంతా క్రీస్తులోనే ఉంది. నువ్వు క్రీస్తుని పట్టుకోవడం లేదు. క్రీస్తు అన్నిటికీ ఆశీర్వాదానికి కర్త. కాబట్టి నువ్వు అప్పుల్లో ఉన్నా, నీ యొక్క ఆరోగ్య పరిస్థితిలో అనారోగ్యంలో ఉన్నా, ఏ విధంగా ఉన్నా కూడా యేసయ్యని పట్టుకోవడం నేర్చుకోవాలి. సో అగైన్ ఐఎమ్ టెల్లింగ్ వర్స్ 26. మీరు ఎలా ఉండాలి? ప్రత్యేకంగా ఉండాలి. యేసు ప్రభువు చెప్తున్నాడండి, ఈ మాటలు నేర్చుకోండి. మీరు వాక్యం అంతా విన్న తర్వాత యు ఆర్ గోయింగ్ బ్యాక్, అట్లీస్ట్ 2-3 పదాలన్నా క్యారీ చేయండి. తీసుకొని ఈ మాట నాకు నచ్చింది, దీని మీద ఉంటాను నేను. ఎస్, ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇఫ్ యూ డోంట్ క్యారీ ఎనీ మెసేజ్, then of no use coming here and again 1 hour worship, 1 hour word of God, అన్నీ కూడా వేస్ట్ అయిపోతాయండి. కాబట్టి యేసు ఏమంటున్నాడు, మీలో అలాగా ఉండకూడదు. ఎలాగ ఉండాలి మీరు? రెడీ టు సర్వ్ అదర్స్. రెడీ టు సర్వ్. మీరు ఎలా ఉండాలి? ఏడు నుంచి బయటికి వెళ్తానే ఎవరికి సేవ చేస్తామని వెళ్ళండి. మీరు కేవలం డైరెక్ట్గా మీ ఇంట్లోకి వెళ్తారు, అక్కడే ఉంటుంది మీకు సేవ. నేను దాని గురించి చెప్పడం లేదు. మీ ఇంట్లో సేవ ఎప్పుడూ చేస్తుంటారు. కానీ ఇతరులకి, ఎవరైతే క్రీస్తుని ఎరగని వాళ్ళు ఉన్నారో, ఎవరికైతే క్రీస్తు ప్రేమను తెలియపరచాలనుకుంటున్నావు, అలాంటి సేవ చేయడానికి నువ్వు రెడీ టు సర్వ్ అదర్స్ సో దట్ యూ కెన్ సీ స్పిరిచువల్ గ్రోత్ ఇన్ దేర్ లైఫ్. నువ్వు ఎప్పుడు సేవ చేయాలా? నీ సేవ వల్ల ఇతరుల యొక్క జీవితాలలో ఆత్మీయ ఎదుగుదల ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. కొంతమంది మాట్లాడితే వాళ్ళ ఆత్మీయ ఎదుగుదల పడిపోతుంది. ఎందుకంటే ఆ విధంగా తిడతారు.
తిట్టిన దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకు ఉన్నది కూడా పడిపోవచ్చు. కానీ కరెక్ట్నెస్ కూడా పొలైట్గా చేయాలి. కరెక్ట్నెస్ ఖచ్చితంగా కావాలి. నేను సినిమాకి వెళ్తున్నాను అని చెప్పంటే వెళ్ళరా నాయనా, జాగ్రత్తగా వెళ్ళి మళ్ళారా అని చెప్పడం కాదు, అది కాదు. కరెక్ట్నెస్ అనేది తప్పుని కరెక్ట్ చేయాలి. బట్ దట్ ఆల్సో యేసు ప్రభు పాత్రలను ఇప్పుడు వీళ్ళని గద్దించలేదు కదా. అరే మీ ముగ్గురు తల్లి ఇద్దరు కొడుకులు వచ్చి ఏమడుగుతున్నారు, నేను చెప్పిన మాట ఏంటి, ఇదిగో నేను యెరూషలేముకి వెళ్ళబోతున్నానని ఈ టైంలో ఇవన్నీ తీసుకొచ్చారంటే అనలేదు ఆయన. ఆమెలో ఉండే కరెక్ట్ కూడా చూశాడు. ఆమె పరలోక సంబంధమైన దాని గురించి ఎదురు చూస్తుంది. వీళ్ళందరికీ అర్థం కాకపోవచ్చు, కానీ ఆయన ఆ విధంగా చెప్పినప్పటికీ ఆయనే పరలోక రాజ్యానికి అధిపతి, ఆయనే రెండు అని చెప్పేసి ఇద్దరిని తీసుకుని వెళ్ళి. అంటే ఎంత కన్సర్న్ చూడండి తల్లికి. పరలోక రాజ్యంలో నిత్యత్వంలో ఆమెకి అంత గురి అన్నమాట యేసయ్య దగ్గర. ఎందుకంటే ఆమె మరియమ్మ దగ్గర నుంచి చూస్తూ వస్తుంది, దగ్గరగా క్లోజ్గా వాచ్ చేస్తున్నారు. యేసు ప్రభు చెప్పాడనమాట. మీరు యోహాను సువార్త 13:34 చూడండి. 13:34 ఏమన్నాడు? మీరు ఒకరినొకరు ప్రేమించవలనని కొత్త ఆజ్ఞ. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరు ఒకరినొకరు ప్రేమింపవలెను. దట్ ఈస్ ద లవ్ ఆఫ్ గాడ్. ఒకరినొకరు ప్రేమించాలి. యేసు ప్రభు మనల్ని ఏ విధంగా ప్రేమిస్తున్నాడో ఆ విధంగా మనం కూడా ప్రేమించాలి. మీకు ప్రేమ అనేది తెలియకపోతే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకే ఒక చాప్టర్, అది 1 కొరింథీయులకు పత్రిక 13వ అధ్యాయాన్ని పూర్తిగా బైహార్ట్ చేసి నెక్స్ట్ వచ్చినప్పుడు బాగా చదివేసిన వాళ్ళు నేను అడుగుతా, లేచి నిలబడి చెప్పమని. 13 వచనాలే ఉంటాయి. 13వ అధ్యాయం 13 వచనాలు చెప్పేసి చెప్పిన తర్వాత అదే తర్వాత వారంలో దానిలో ఒకటొకటిగా మీరు ప్రయత్నం చేయండి, ఇంప్లిమెంట్ చేయండి. దేవుడు బహుగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. కొలసీ పత్రిక 3:14 ఒకసారి చూద్దాం. కొలసీ 3:14. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. వీటన్నిటిపైన అంటే పైన ఏం చెప్పాడు? ఎవడైనను తనకి హాని చేసినని ఒకడు అనుకుని ఎడల, ఎవడైనను తనకు హాని చేసినని. హాని అంటే ఏంటంటే ఇదేమన్నా స్వీటా? హాని అంటే స్వీటా? HONEY. హాని అంటే ఏంటండి? ఏంటి హాని అంటే ఏంటి? హాని అంటే ఏంటి? నష్టం. ఇంకా అదే నాకు చెప్పాను కదా, తిట్లు, లేకపోతే వ్యతిరేకంగా ఏదైనా నష్టం, ఇంకా కష్టం, ఇంకా రకరకాలవి అన్నీ కూడా ఫిలప్ చేయండి. హాని చేసిన ఎడల ఏం చేయాలంట? ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మును ఏం చేయాలంట? క్షమించండి. ఒకరినొకడు సహించడం అంటే ఏంటి? తిట్టు ఉంటే ఏం చేయాలా? తిట్టుకోరా బాబు అనాలి. ఓర్చుకోవడం అంటే ఏంటి? చాలామందికి ఇది తెలియదు. తిరిగి తిట్టడమే తెలుసు, కానీ తిట్టురా బాబు అని చెప్పి ఎప్పుడైనా అంటారా? తిట్టమ్మా అని మనసులో. మీరు బాగా గొనుక్కొని అక్కడి నుంచి పారిపోవడం కాదు, సంతోషంగా ప్రభు వాక్యం ఇచ్చాడు, ప్రభు వాక్యం ఎలా ఉంది తెలియక చేస్తున్నారని మనసులో అనుకొని పోనీలే అని సంతోషంగా ఉంటారు. అక్కడ ఆ స్పేస్లో అంటే అక్కడ మీరంతా ఆగమాగం అవుతారని నాకు తెలుసు. స్పేస్లో ఖచ్చితంగా మంచి కవళికలు ఏముండవు. తిట్టుంటే ఎవరికైనా ఉంటుందా? ఉండదు. కానీ యేసు ప్రభు వాక్యం ఏం చెప్తుందండి? సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభు మిమ్మును క్షమించిన లాగున. సహించడమే కాదంట, రెండోది ఏంది? క్షమించాలి.
వాళ్ళు విరోధ భావంగా మిమ్మల్ని అందరినీ తిడుతున్నప్పటికీ కూడా మీరేం చేయాలా? సహించాలి, క్షమించాలి. ఆమేన్. హల్లెలూయా. ఎందుకే కదండి యేసయ్య మనందరి కోసంగా క్రయధనం కదా. రోమాపత్రిక 3వ అధ్యాయం 25-26. మీరు ఇలా చేయడం కోసమే యేసు ప్రభు ఏం చేశాడు? శిలువలో మనందరి పాపాల కోసం ఆయన క్రయధనం. రోమాపత్రిక 3:25-26. పూర్వం చేయబడిన పాపములను దేవుడు తన ఓర్మి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలనని క్రీస్తు యేసు రక్తం నందలి విశ్వాసము ద్వారా ఆయన కరుణాధారముగా బయలుపరచబడి దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తము తాను నీతిమంతుడు యేసు నందు విశ్వాసము గల వారిని నీతిమంతునిగా తీర్చువాడేటకు ఆయన అలాగూ చేసెను. లేకపోతే 24లో బాగా క్రియగా మనం అర్థమవుతుంది. క్రీస్తు యేసు నందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. అంటే మన యొక్క జీవితానికి నీతిమంతత్వం అనేది ఆపాదించబడ్డది, మనం చేయలేదు. కనుకనే నీతిమంతులుగా తీర్చబడ్డాం మనం అందరం. హల్లెలూయా. అందుకని పేతురు పత్రిక, మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 5వ అధ్యాయం 1-4 వరకు మోడల్గా లైఫ్గా ఉండమని చెప్పి అంటాడు పేతురు. ఆఫ్టర్ జీసస్ క్రైస్ట్ తోటి పెద్ద క్రీస్తు శ్రమలలో కూర్చిన సాక్షిని బయలుపరచబడు మహిమలో పాల్గొనడం నేను మీలోని పెద్దలను హెచ్చరించున్నా. అంటే సంఘంలో ఎవరైతే ఎల్డర్స్గా ఉన్నారో, నేను కూడా పెద్దను అనుకుంటున్నారో వాళ్ళందరినీ హెచ్చరిస్తున్నాడు. ఏమని? బలిని చేతకాక దేవుని చిత్త ప్రకారము ఇష్టపూర్వకముగాను దుర్లాభాపేక్షతో కాక సిద్ధ మనసుతోను ఈ మధ్యలో ఉన్న దేవుని మందను పై విచారణ చేయడానికి కాయుడి. మీ మధ్యన ఉన్న దేవుని మంద అంటే సంఘంలో గుంపు. ఈ గుంపుని ఎలాగ కాయాలంట? పై విచారణ చేయుచు దానిని కాయుడి. మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువునైనట్టుగా, అంటే లార్డ్షిప్గా ఉండకుండా, అరే నేను కింగ్ని మీరంతా సేవకులు సేవ చేయండి రా అని చెప్పి అనేది కాదు. అందరితో కలిసి అందరితో కూడా చేయమంటాడు. మందకు మాదిరిగా ఉండమంటాడు. మందరని పైకి విచారణకర్తగా ఉండమంటున్నాడు. ఒకవేళ నువ్వు స్పిరిచువల్గా పెరిగావనుకో, నీ కింద వాళ్ళకి నువ్వు ఎలా ఉండాలా? ఒక మోడల్గా ఉండాలి, పరిచారకులుగా ఉండాలి. దట్ ఈస్ ద ఎక్స్పెక్టేషన్ ఫ్రమ్ గాడ్. ప్రభువునైనట్టు ఉండక మందకు ఎలాగ ఉండాలి? నువ్వు మాదిరికరంగా, మోడల్ లైఫ్ కావాలి. అందుకని నేను చెప్తున్నా, సంఘంలో అందరూ కూడా మోడల్ లైఫ్ కంపారిజన్గా ఉండాలి అందరికీ. తర్వాత 4వ వచనం, ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుతారు. మామూలుగా కిరీటాన్ని చూసారా? చాలామంది పెట్టుకుంటారు ఎప్పుడెప్పుడో ఫంక్షన్లప్పుడు. అవన్నీ కూడా వాడిపోయేవి కదా, పువ్వులతో పెట్టినా కూడా వాడిపోతాయి. కానీ ఇక్కడది వాడబారని మహిమ కిరీటాన్ని మీరు పొందుతారు. ఎప్పుడు? మీరు మాదిరికరమైన జీవితం జీవిస్తే, మందకు మాదిరిగా ఉంటే. ఇది నచ్చలేదని అక్కడ నచ్చలేదని అక్కడ జంప్ అయ్యే వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళకి ఎప్పుడూ రాదు ఇది. ఆ లైఫ్లో స్టాండర్డ్ ఉండదు, ఒక దగ్గర అటాచ్మెంట్ ఉండదు, ఒక దగ్గర తగ్గింపు ఉండదు. క్రీస్తు తగ్గింపులకు మాదిరికరంగా ఉంటే నువ్వు ఎలాగా ప్రెస్టేజ్లు పెట్టుకొని ఒకరినొకరు వేలెత్తి చూపుతూ వెళ్ళిన దానివల్ల నీకు ప్రయోజనము లేదు ప్రియులరా. కాబట్టి ప్రభు మనతో ఒకటే చెప్తున్నాడు. చివరి 23వ అధ్యాయం మత్తయి సువార్త 11వ వచనం ఒకసారి చూసి ముగించేస్తాం. 23:11 ఇక్కడ ఏమంటాడంటే, మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడై ఉండవలెను. తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును, నన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. అంతే.
ఇంకేం లేదు. చివరిగా యేసు ప్రభు అదే మాట చెప్పి ముగిస్తున్నాడు. కాబట్టి వాళ్ళందరూ చాలా పోరాటంలో వచ్చారు. వాళ్ళని ఎలాంటి సిచ్యువేషన్ తీసుకొచ్చాడు చూడండి. వీళ్ళిద్దరేమో పరలోకాన్ని గురించి ఒక మంచి ఆసక్తి వచ్చారు, కానీ అది వెంటనే శిష్యులందరికీ కోపం వచ్చినప్పుడు యేసు ప్రభు ఇచ్చిన మెసేజ్ ఏంటంటే, మీరు ప్రత్యేకంగా ఉండాలి, మీరు మందకు మాదిరిగా ఉండాలి, మీరు తగ్గించుకొని ఉండాలి. తగ్గించుకున్న వాళ్ళు హెచ్చించబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అట్టి కృప మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. స్తోత్రం ప్రభువానికి వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు తండ్రి. ప్రభా, మాకు ఒక మాదిరికరమైన జీవితాన్ని మీరు ఇచ్చినారు ప్రభా. మీ కొరకు మేము జీవించడానికి సహాయం చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. విధేయతకే అర్థము చెప్పిన వినయ మనస్కుడా, విధేయులుగా ఉండమాదిరి చూపిన మనుజ కుమారుడా, అవిధేయత తొలగించుమయ్యా, నీ దీన మనసు కలిగించుమయ్యా, అవిధేయత తొలగించుమయ్యా, నీ దీన మనసు కలిగించుమయ్యా. విధేయతకే అర్థము చెప్పి వినయ మనస్కుడా, విధేయులుగా ఉండమంటున్నాడు. దానికి ఒక అర్థం చూపించిన యేసయ్య ప్రభువానికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. భయంకరమైన మా జీవితాల్లో ప్రభా, కోపంతో, శాప బంధకాలతో అనేక రకాలుగా నలిగిపోయిన జీవితాలు, శాపాన్ని తీసివేశారు, బంధకాలను తొలగించారు, మా జీవితాన్ని కాపాడారు తండ్రి. నీకు వందనాలు. ఒక్కొక్కరిని మీరు బలపరచండి, ఒక్కొక్కరితో మీరు మాట్లాడినారు. మాదిరికరమైన జీవితాలు దయచేయండి. మాలో ఇంకా కోపము, పగ, ప్రతీకారము ఉంటే మేము నిజమైన క్రీస్తు బిడ్డలం కానేరం కన్నా. ఈరోజు ప్రభా మీరు మాతోనే మాట్లాడారు. సంఘము విస్తరించబడాలన్నా, సువార్త ప్రకటించబడాలన్నా ఒకరి మీద ఒకరికి ప్రేమ, ఆప్యాయత, క్షమాగుణం కలిగి ఉండాలి. అట్టి కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఇంకా అనేకులలో భేదాభిప్రాయాలు ఉన్నాయి, ఇంకా అనేకులలో క్షమించలేని గుణాలు ఉంటున్నాయి. దయతో తండ్రి
లెట్ దెమ్ హ్యావ్ రెవల్యూషన్. ప్రభా, వాటితో కాదు మేము ముందుకు వెళ్ళలేము అని ఈరోజు ఒక నిర్ణయం తీసుకునే సహాయం దయచేయండి. సమయము మాది కాదు, రానున్న వాడు త్వరగా రాబోతున్నావు ప్రభా. మేము సరి చేసుకోకుంటే మా జీవితాలు ఇక్కడే మిగిలిపోతాయి. మేము ఆదర్శవంతమైన జీవితాన్ని జీవించలేము. మా కుటుంబాలు సరిగా కట్టబడవు, మేము ఎవరిని కట్టలేము. సహాయం చేయండి. ఈరోజు అనేకుల యొక్క జీవితాల్లో ఇలాంటి బంధకాలే ఉన్నాయి. ఎంతగానైనా మీరు విధేయతను నేర్పించారో మేము అది నేర్చుకునే కృప దయచేయండి. కుడి వచ్చిన ఒక్కొక్కరిని దీవించి బలపరిచి ఆశీర్వదించమని, మాదిరికరమైన సంఘముగా కుటుంబాలుగా తీర్చిదిద్దమని ఆశీర్వదించమని మీకు మాత్రం మహిమ చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.